మంత్రి కొండ సురేఖ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. స్టేజి పైన ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరగడంతో అక్కడ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్తో కలిసి ప్రతి ఏటా జరిగే జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. మేము స్పెషల్ యూనిటీగా పిలుచుకుంటాము. మాకున్నది లేదా నేను అర్థం చేసిన దాన్ని ఎంపీపీ మీరు చేశారు కావచ్చు, కానీ ఎంపీపీ నుంచి అధికారం ఉంది. కలెక్టర్ గారు ఆబ్జెక్ట్ చేయాలి. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, నాకు పవర్ ఉందన్నా ముందు ముచ్చ మీరు మాట్లాడే అంత లేదు. కానీ మీరు చేసుకుంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ ఖర్చు అని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఒక జనగామ జిల్లానే కాదు, ఈ ప్రాంతవాసులందరికీ కూడా చాలా విశ్వాసం ఉండేది, చాలా ప్రీతిపాత్రమైనది, చాలా నమ్మకంతో కూడుకున్నది. ఇవాళ అటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర సందర్భంగా కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించినా కూడా ఇవాళ మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్లో హోటల్కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేదికల మీదకి పిలిచి వాళ్ళు కమిటీ వేసుకోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు. కానీ ఇవాళ ఎంపీపీ, జెడ్పీటీసీ, అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక కమర్షియల్ ప్లేస్లో ఇక్కడ మీటింగ్ పెట్టడం సాంప్రదాయాలకు విరుద్ధం, ఆచారాలకు విరుద్ధం. అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వచ్చే నెల 21వ తేదీ నుంచి కొమరవెల్లి జాతర మొదలు కాబోతా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సిద్దిపేట హెడ్ క్వార్టర్లో స్థానిక కలెక్టర్ గారు పాటిల్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ముఖ్య నాయకులు ఈఓ గారు, అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. శాఖల వారీగా ప్రతి ఒక్కరిని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు, జాతరకు ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ చేసి వాళ్ళకు వివరంగా ఏమేం చేయాలో చెప్పడం జరిగింది. మినిట్స్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరిగే జాతర కాబట్టి ఇప్పటి వరకు ఏమైనా ఏర్పాట్లు ఉంటే చేయండి, నెక్స్ట్ ఇయర్ వరకు ఏమన్నా మనకు పర్మనెంట్గా కావాలి అంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం జరుగుతుందనేటువంటిది చెప్పడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా దాదాపు ఉగాది వరకు కూడా ఈ జాతర కొనసాగుతుంది. అప్పటి వరకు వచ్చే ప్రతి భక్తులకు కూడా ఒక మంచి వాతావరణంలో దర్శనం జరిగి సేఫ్టీగా ఇంటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని చెప్పడం జరిగింది. రోడ్స్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇంకా అక్కడ ఏర్పాటు